వీడియో స్టార్టింగ్ లోనే చెప్తున్నా, ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాటరీ కాదు. ఏముందిలే, ఫస్ట్ ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేసేద్దాం, అది 1 year లోపల డబుల్ త్రిబుల్ అయిపోద్ది, నెక్స్ట్ ఇయర్ లోపల 5x అవుద్ది అనే మైండ్ సెట్ మీకు ఉంటే ప్లీజ్ మీరు స్టాక్ మార్కెట్లోకి రాకండి. మీకు స్టాక్ మార్కెట్లో సూట్ కావు. నిజం చెప్తున్నా, మనలో చాలా మందికి మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఏం బిజినెస్ చేస్తుందో అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. యూట్యూబ్ లో ఎవరో రికమెండ్ చేసిర్రని, బెస్ట్ ఫ్రెండ్ సజెస్ట్ చేసిందని, స్టాక్ ప్రైస్ చీప్ గా తక్కువ ధరలో ఉందని, ఇలా మనకు దొరికిన ఒక సోర్స్ తో ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మనకు తెలుసు. టు బి ఫ్రాంక్, ఈ స్టాక్ మార్కెట్ లో కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మార్కెట్ లోపల ఎన్నో హైస్ లోస్ చూసిన వాళ్ళే లాస్ట్ 1-2 years గా ఈ స్టాక్ మార్కెట్ లో ఏం చేయాలో తెలియక తలలో పట్టుకుంటున్నారు. ఇక స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని మన పరిస్థితి ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ ఒక కంపెనీ గురించి బాగా తెలుసుకొని ఆ కంపెనీని కొన్ని డేస్ అబ్జర్వ్ చేసి ఆ కంపెనీ గ్రోత్ పేస్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం పెట్టిన డబ్బులకి ఆ కంపెనీ షేర్స్ మనకు వస్తాయి. ఇక మనం కంపెనీ గురించి ఏమి తెలుసుకోకుండా ఎవరో చెప్పారని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ కంపెనీ యొక్క షేర్స్ తో పాటు హెడేక్, కోపం, చిరాకు లాంటివి మనకు బోనస్ గా వస్తాయి. మనకు కుదిరితే కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేద్దాం, లేకపోతే మ్యూచువల్ ఫండ్ లోపల, బ్యాంక్ ఎఫ్డి లోపల మా డబ్బులు ఇన్వెస్ట్ చేసేద్దాం. కంపెనీ గురించి తెలుసుకోకుండా డైరెక్ట్ గా స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు వద్దంటున్నానంటే, మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ పెరగడానికి ఐదర్ ఆ కంపెనీ యొక్క సేల్స్ పెరగడం, లేకపోతే కంపెనీకి మంచి ఆర్డర్స్ రావడం, ఇలా 2-3 కారణాలే ఉంటాయి. కానీ ఆ కంపెనీ యొక్క షేర్స్ ఫాల్ అవ్వడానికి, కంపెనీకి సేల్స్ తగ్గినా, ఆర్డర్స్ రాకపోయినా, ఫ్యూచర్ యొక్క గైడెన్స్ సరిగ్గా ఇవ్వకపోయినా, కంపెనీ ఉన్న ఇండస్ట్రీలో ఎడ్విన్స్ ఉన్నా, స్టాక్ మార్కెట్ బేరిస్ మూడ్ లో ఉన్న, ఇండియన్ ఎకానమీ బాగా లేకపోయినా, అండ్ గ్లోబల్ గా ఏదైనా అన్సర్టనిటీ ఉన్నా, ఇలా కర్ణుని చావుకి 100 కారణాలు అన్నట్టు చాలా రకాల ఫ్యాక్టర్స్ వల్ల కంపెనీ యొక్క షేర్స్ పడిపోతాయి. ఫైనల్ గా మన దగ్గర ఓన్ మనీ ఉండి 5-6 years దాకా ఆ డబ్బులతో మనకు పెద్దగా అవసరం లేదు అనుకున్న డబ్బుల్నే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఆ కంపెనీ యొక్క పేరుని యూట్యూబ్, ట్విట్టర్, ఏఐ ఇలా ఎక్కడ సెర్చ్ చేసినా ఆ కంపెనీ మీద చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ తో కంపెనీ యొక్క బిజినెస్ ని తెలుసుకొని ఫ్యూచర్ లో ఆ కంపెనీ యొక్క బిజినెస్ గ్రో అవుతుందని మనకు కన్విక్షన్ కలిగి ఆ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ మంచి లెవెల్లో దొరికినప్పుడే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీని మినిమం 5-6 years హోల్డ్ చేస్తే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర ఓన్ మనీ ఉందా? ఆ మనీ మీకు 6 years దాకా రాకున్నా పర్లేదా? మీ దగ్గర కంపెనీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే ఇంట్రెస్ట్ అయిన టైం ఉందా? అండ్ మీ దగ్గర కంపెనీని 6 years దాకా హోల్డ్ చేసే ఓపిక ఉందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఎస్ అయితే వెల్కమ్ టు స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. కార్పొరేట్ కంపెనీలు డబ్బుని రైజ్ చేయడానికి ఆ కంపెనీలో ఉన్న కొంత ఓనర్షిప్ ని మార్కెట్ లో ఉన్న పబ్లిక్ కి IPO, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఇష్యూ చేసి స్టాక్ మార్కెట్ లోపల లిస్ట్ అవుతాయి. అలా లిస్ట్ అయిన కంపెనీస్ ని మనం ఫండమెంటల్ గా, టెక్నికల్ గా స్టడీ చేసి ఆ కంపెనీ నచ్చితే ఆ కంపెనీలో ఉన్న షేర్స్ ని బై చేస్తాం. ఇలా కొన్ని ఇయర్స్ తర్వాత కంపెనీస్ మంచిగా గ్రో అయితే మన షేర్ ప్రైస్ కూడా పెరిగి మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా పెరుగుతాయి. మనకు కరెక్ట్ టైం అనిపించినప్పుడు మన షేర్స్ ని సెల్ చేసి మనం ప్రాఫిట్స్ ని పొందుతాం. ఈ మార్కెట్ లో ఉన్న కంపెనీల యొక్క షేర్స్ ని బై చేయడానికి, సేల్ చేయడానికి మనకు ఒక డీమాట్ అకౌంట్ కావాలి. ఈ డీమాట్ అకౌంట్ ని గ్రో, జిరోదా, అప్స్టాక్, ఏంజల్ బ్రోకింగ్ ఇటువంటి కంపెనీలు మనకు ప్రొవైడ్ చేస్తాయి. ఈ స్టాక్ మార్కెట్ లోపల కంపెనీని అదే రోజు బై చేసి అదే రోజు సెల్ చేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. లాంగ్ టైం అంటే ఆ కంపెనీ యొక్క షేర్స్ ని కొన్ని ఇయర్స్ పాటు హోల్డ్ చేయడాన్ని డెలివరీ ట్రేడింగ్ అంటాం. ఈ ఇంట్రాడే డెలివరీ ట్రేడింగ్ లే కాకుండా డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, మ్యూచువల్ ఫండ్స్, ETFs ఇలా రకరకాలుగా స్టాక్ మార్కెట్ లో ఉంటాయి. మన ఇండియాలో ఒకటి బిగ్గెస్ట్, ఒకటి ఓల్డెస్ట్, ఇలా 2 మెయిన్ స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ ది NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ అండ్ మోడర్న్ స్టాక్ ఎక్స్చేంజ్. సెకండ్ BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఇండియాలోనే కాదు ఆసియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ BSE 1875 లో స్టార్ట్ అయింది. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ బోత్ ఎక్స్చేంజెస్ ని రెగ్యులేట్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ లో మనకు ఇండివిజువల్ కంపెనీలతో పాటుగా ఇండిసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ NSE లోపల నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అని, BSE లోపల సెన్సెక్స్ అని మోస్ట్ పాపులర్ ఇండెక్సెస్ గా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే స్టాక్ మార్కెట్ గురించి చాలా టైం చెప్పుకుంటూ పోవచ్చు. ఇలాగూ నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఉన్న ఫండమెంటల్స్ మీద ఒక్కొక్క వీడియో మెల్లిమెల్లిగా చేయాలనుకుంటున్నా. ఆ వీడియోస్ మీ దాకా రావాలనుకుంటే మన లామావెల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బీ హెల్తీ, సేఫ్ ఇన్వెస్టింగ్. జై హింద్.